ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము నిన్న క్లాస్లో మనకు ఉన్నటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని మనము చెప్పుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్లో మనకు ఏవైతే 8 మార్క్స్ అడుగుతాడో వాటి కింద మనకు 8 మార్క్స్ కింద 2 మార్క్స్ ప్రాబ్లం అనేది జరుగుతుంది. అంటే మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ 6 మార్క్స్ మరియు ఇవి ప్రాబ్లమ్స్ అనేది 2 మార్క్స్ కింద అడగడం జరుగుతుంది. ఆల్రెడీ మనం మూసిన కొట్టము మరియు తెచ్చిన కొట్టం గురించి మనము వాటి కింద షార్ప్ మనకు 2 మార్క్స్ ఏ విధంగా అడుగుతాడో ఆ ప్రాబ్లం మనం చూసాం కదా. మనం నిన్నటి క్లాస్లో విస్పందనాలు అడగాలి మరి విస్పందన సమీకరణాన్ని రాబట్టండి, అదేవిధంగా ఆ విస్పందనాలు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అని నిన్నటి క్లాస్లో మనము తెలుసుకున్నాం కదా. సో మరి ఆ నిన్నటి విస్పందనాలకు సంబంధించినటువంటి ఆ విస్పందనాల మీద ఒకవేళ 2 మార్క్స్ క్వశ్చన్ అడిగితే ఏ విధంగా అడుగుతాడో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ 65 సెంటీమీటర్లు 70 సెంటీమీటర్లు పొడవు గల ఆర్గాన్ పైపులను ఒకేసారి ధ్వనింప చేస్తే ఆ రెండు పైపుల ప్రాథమిక పౌనపున్యాల మధ్య ఎన్ని విస్పందనాలు ఉత్పత్తి అవుతాయి? ఎన్ని విస్పందనాలు ఉత్పత్తి అవుతాయి? సో గాలిలో ధ్వని వేగము 330 మీటర్ పర్ సెకండ్. చూడండి, వాడు ఏమడుగుతుండు? 65 సెంటీమీటర్ల 70 సెంటీమీటర్ల పొడవు గల ఆర్గాన్ పైపులను ఏం చేస్తుండు? ఒకేసారి ధ్వనింపచేస్తే, అంటే 65 సెంటీమీటర్లు 70 సెంటీమీటర్ల పొడవు గల ఆర్గాన్ పైపులను ఏం చేస్తుండు? ఒకేసారి ధ్వనింపజేసిండు. అంటే ఒకసారి అందులో ధ్వని తరంగాలు పంపించినప్పుడు అయితే ఆ రెండు పైపుల్లో ప్రాథమిక పౌనపున్యాల మధ్య మనం రెండు పైపుల్లో, అంటే ప్రాథమికం అంటే ఒక ఉచ్చుతో ఆ ధ్వని తరంగం అనేది కంపిస్తుంది, మధ్య ఎన్ని విస్పందనాలు ఉత్పత్తి అవుతాయి? చూడండి, వాడు 65 సెంటీమీటర్స్ అంటే L1 ఇచ్చిండు. ఒక గొట్టం యొక్క పొడవు ఎంత ఇచ్చిండు? 65 సెంటీమీటర్స్. అదేవిధంగా నెక్స్ట్ ఏం ఇచ్చిండు? L2 ఇచ్చిండు కదా. L2 ఎంత ఇచ్చిండు? 70 సెంటీమీటర్స్. అదేవిధంగా మనకు గాలిలో ధ్వని వేగం ఇచ్చిండు, V ఇచ్చిండు. గాలిలో ధ్వని వేగం ఎంత? 330 మీటర్ పర్ సెకండ్ ఇచ్చిండు. సో ఇవి సెంటీమీటర్స్లో ఉన్నాయి, మీటర్ పర్ సెకండ్లో ఉన్నాయి కాబట్టి L1 మనం దీని ఏమో రాసుకోవచ్చు? 0.65 మీటర్ పర్ సెకండ్ మీటర్ రాసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని 0.7 మీటర్స్లోకి మార్చుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే మనకు వేగం V ఎంత ఉంది? 330 మీటర్ పర్ సెకండ్లో ఉంది కాబట్టి. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఇచ్చినట్టయితే అప్పుడు ఎన్ని విస్పందనాలు ఉత్పత్తి అవుతాయి? మరి మనకు విస్పందన పౌనపున్యానికి మనకు సమీకరణం ఏముంది? దేర్ఫోర్ విస్పందన పౌనపున్యానికి సమీకరణం మనకేముంది? డెల్టా న్యూ ఈక్వల్ టు, అలాగే మనకు సమీకరణం ఉంది న్యూ1 మైనస్ న్యూ2. ఇదే కదా మనకు సూత్రం. కానీ ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ ఏమని తెలుసు? న్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు? V by లాంబ్డా అని తెలుసు. కానీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ మనకి ఏమని తెలుసు? 2L. మరి ఇది ఎట్లా వచ్చిందంటే ఒక ఉచ్చుతో కంపించినప్పుడు అయితే
ఒక ఉచ్చుతో కంపించినప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ మనం ఏమనుకున్నాము, దాని యొక్క పొడవు తరంగం యొక్క పొడవు ఏమనుకున్నాం, ఎల్ ఈజ్ ఈక్వల్ లాండా బై 2 కదా. సో లాండా అంటే ఈ 2 నాట్ పంపిస్తే ఏమవుతుంది, లాండా ఈజ్ ఈక్వల్ 2l. సో న్యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఇక్కడ ఈ సమీకరణంలో న్యూ ఈజ్ ఈక్వల్ v బై లాండా అంటే న్యూ 1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, v బై 2l1 అవుతుంది, v బై 2l1. లాండా ఈజ్ ఈక్వల్ ఏంది 2l, కానీ ఇక్కడ ఏముంది, పొడవులు రెండు ఉన్నాయి కాబట్టి L1 ఒకటి ఉంది, L2 ఒకటి ఉంది కాబట్టి సో దేర్ ఫోర్ డెల్టా న్యూ ఈక్వల్ టు న్యూ 1 దగ్గర ఏమో రాస్తాము v బై లాండా, కానీ లాండా అంటే ఏమని తెలుసు మనకు 2l, కానీ ఇక్కడ రెండు పొడవులు ఉన్నాయి కాబట్టి 2l కాబట్టి దీని ఏమని చూసుకున్నాము 2l1 మైనస్ సేమ్ న్యూ 2 అంటే కూడా v బై లాండా, కానీ లాండా అంటే ఏం తెలుసు 2l, కానీ 2l అంటే ఇది న్యూ 2 కాబట్టి ఇది ఏమవుతుంది 2l2. సో ఈ విధంగా రావడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు చూడండి v అంటే మనకు వేగం ఇచ్చిండు 330 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చిండు, L1 ఇచ్చిండు 65 సెంటీమీటర్, L2 కూడా ఇచ్చిండు. సో పై విలువలను ఈ సమీకరణంలో ప్రతిక్షేపించాలి. ఏదేంది ఎన్ని విస్పందనాలు ఉత్పత్తి అవుతాయని అడుగుతుంది కాబట్టి విస్పందన పౌనపున్యాన్ని మనం సమీకరణము తీసుకున్నట్టయితే దానిలో విస్పందన పౌనపున్యానికి సూత్రం ఏంది, డెల్టా న్యూ ఈక్వల్ న్యూ 1 మైనస్ న్యూ 2 కదా. సో దానిలో మనకు న్యూ 1 అంటే ఏంది v బై న్యూ, యాక్చువల్లీ పౌనపున్యం v న్యూ ఈక్వల్ ఏమైంది v బై లాండా, కానీ v బై లాండా, లాండా ఈక్వల్ మనకి ఏమని తెలుసు 2l, కానీ ఇక్కడ ఏముంది L1 L2లు ఉన్నాయి కాబట్టి ఇది 2l1 అవుతుంది, న్యూ 1 కాబట్టి ఇది 2l1 అవుతుంది. సేమ్ న్యూ 2 అంటే v బై లాండా, కానీ లాండా ఈక్వల్ ఏమవుతుంది 2l, కానీ న్యూ 2 కాబట్టి v బై 2l2. సో మనకు v తెలుసు L1 L2 కాబట్టి పై విలువలను ఇలా ప్రతిక్షేపిస్తున్నాం. సో అప్పుడు ఏమైతే డెల్టా న్యూ ఈక్వల్ v అంటే ఎంత 330 బై 2 ఇంటూ L1, 2 ఇంటూ L1 అంటే ఎంత, L1 అంటే ఎంత 0.6 కదా, 0.65 అదేవిధంగా మైనస్ v బై అంటే 330 బై 2 ఇంటూ ఇదెంత 0.7 చూడండి 0.65 గుణించినట్టయితే ఇక్కడ చూడండి 330 బై 0.65 చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది అంటే 13 వస్తుంది, 1.3 వస్తుంది, ఎంత వస్తుంది 1.3, ఎంత 1.3. అదేవిధంగా 330 బై 2 ఇంటూ 0.7 గుణించినట్టు ఎంత వస్తుంది 1.4, ఎంత వస్తుంది 1.4. కావాలంటే మీరు గుణించుకోండి. సో 1.3 అండ్ ఇదేమొస్తుంది 1.4. సో డెల్టా న్యూ ఈక్వల్ టు 330 బై 1.3 ఏమని రాసుకోవచ్చు 13 ఇంటూ 10గా రాసుకోవచ్చు కదా, 13 ఇంటూ 10 అంటే ఈ 10 ఇటు వస్తే ఇటు వస్తుంది 10 మైనస్ 330 బై ఇది కూడా 1.4 ఏమని రాసుకోవచ్చు 14 ఇంటూ 10 కదా. సో ఈ 10 ఇటు రాస్తుంది. ఇప్పుడు చూడండి ఈ 10ని ఇటు గురించండి, ఈ 10ని ఇటు గురించండి, ఓకేనా. సో డెల్టా న్యూ ఈక్వల్ టు 330 అంటే 10 0 0 10 ముళ్ళ 30 అంటే 3 0 10 ముళ్ళ 30 అంటే 33 కదా. ఓకే ఇప్పుడు చూడండి డెల్టా న్యూ ఈక్వల్ టు 330 బై 13 ఇంటూ 10 మైనస్ 330 బై 14 ఇంటూ 10. సో ఈ 10ని లోపల గుణిస్తే ఏమైతే చూడండి డెల్టా న్యూ ఈక్వల్ టు 10 0 0 10 ముళ్ళ 30 అంటే 0 3 శాతం 10 ముళ్ళ 30 అంటే 33 100 బై మిగిలింది 30 మైనస్ ఇది కూడా సేమ్ 10 0 0 10 ముళ్ళ 30 ఇది కూడా 3300 బై 14. సో 13తో మనం కొట్టేసినట్టయితే ఇది ఎంత వస్తుంది అంటే డెల్టా న్యూ ఈజ్ ఈక్వల్ టు 253.8. అదేవిధంగా ఇది ఎంత వస్తుంది అంటే
235.7 అనేది రావడం జరుగుతుంది. సో డెల్టా న్యూ ఈజ్ ఈక్వల్ టు 18.2 హెడ్జెస్ వస్తుంది. సో 18.2 కాబట్టి 18 హెడ్జెస్గా మనం తీసుకోవచ్చు. సో డెల్టా న్యూ ఈక్వల్ టు ఎంత 18 హెడ్జెస్ అంటే వాడు ఆ రెండు పైపుల ప్రాథమిక పౌనపున్యాల మధ్య ఎన్ని విస్పందనాలు వింటాడు అంటే ఎన్ని విస్పందనాలు ఉత్పత్తి అవుతాయంటే డెల్టా న్యూ ఎన్ని విస్పందనాలు ఉత్పత్తి అయ్యి 18 హెడ్జెస్ అంటే 18 పౌనపున్యం అనేది ఉత్పత్తి అనేది అవడం జరుగుతుంది. చూడండి మళ్ళీ ఒకసారి చూడండి 65 సెంటీమీటర్లు 70 సెంటీమీటర్లు అంటే వాటి యొక్క పొడవులు ఇచ్చిండు, L1 ఇచ్చిండు, L2 ఇచ్చిండు, వాటిని మీటర్లలోకి మార్చుకున్నాం. గాలిలో ధ్వనివేగం ఇచ్చిండు, వాడు V వాడే ఇచ్చిండు 330 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చిండు. అప్పుడు విస్పందనాలు ఎన్ని విస్పందనాలు ఉత్పత్తి అవుతాయని అన్నాడు. ఎన్ని విస్పందనాలు ఉత్పత్తి అవుతాయంటే మనం డెల్టా న్యూ ఫార్ములా తెలుసు కదా నిన్నటి దానిలో విస్పందన సమీకరణం డెల్టా న్యూ ఈక్వల్ న్యూ1 మైనస్ న్యూ2. కానీ న్యూ1 అంటే మనకి ఏం తెలుసు V లాంబ్డా అని తెలుసు, కానీ లాంబ్డా అంటే మనకి ఏం తెలుసు 2L. సో అప్పుడు ఏమవుతుంది న్యూ ఈజ్ ఈక్వల్ టు V/2L1 మైనస్ న్యూ2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2L2. మరి L1 L2 ఎందుకు రాసుకుంటున్నాము, ఆల్రెడీ న్యూ1 న్యూ2 ఉన్నాయి కాబట్టి వాటి యొక్క పొడవులు కూడా ఏమైతే L1 L2లో అవుతాయి. ప్రాథమిక పౌనపున్యం ఇది రెండవ పౌనపున్యం అవుతుంది. సో V/2L1 మైనస్ V/2L2 అంటే ఆల్రెడీ వీటి యొక్క విలువలు మన పైన ఇలా ప్రతిక్షేపిస్తాం. V అంటే ఎంత గాలిలో తినడం 330 ఇంటూ 2 ఇంటూ L1 అంటే ఎంత 0.65 మైనస్ 3 ఇంటూ 2 ఇంటూ 0.7 ఓకేనా 330. 2 ఇంటూ 0.65 ఏం చేసినట్టయితే 1.3 వస్తుంది. కావాలంటే మీరు గుణించుకోండి అంతే వస్తుంది. 330/2 ఇంటూ 0.7 ఎంత వస్తుంది 1.4 వస్తుంది. సో 330/1.3ని మనం ఏం చేసుకుంటున్నాం 13 ఇంటూ 10గా రాసుకుంటున్నాము. అదేవిధంగా 330/1.4 అంటే పాయింట్ తీసేసుకుంటే అయితే ఇంటూ 10గా చేసుకుంటే 14 రాసుకోవచ్చు కదా 14 ఇంటూ 10. ఈ 10 మళ్ళా 313 రెండింటితో గుణించినట్టయితే ఇది 3300 వస్తుంది. ఇది కూడా 3300. 3300/13 3300/14 ఎంత వస్తాయంటే 3300ని కొట్టేస్తే 253.8 వస్తుంది. మైనస్ అదేవిధంగా 3300ను 14తో గుణించిన 14తో భాగిస్తున్నట్టయితే 235.7 అనేది వస్తుంది. ఈ రెండిట్లకి వెళ్ళి తీసేసినట్టయితే దాని యొక్క పౌనపున్యము ఎంత వస్తుంది 18 హెడ్జెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా విస్పందనాలు అనగానేమి విస్పందనాల యొక్క పౌనపున్యాన్ని సమీకరణం రాబట్టండి. అదేవిధంగా విస్పందనాల ఉపయోగాలు ఏంది, ఒకవేళ విస్పందనాల గురించి ప్రాబ్లం అడిగితే మనకు ఈ విధంగా ప్రాబ్లం అనేది అడగడం జరుగుతుంది. ఓకే క్లియర్. మళ్ళీ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఈ విధంగా విస్పందనాల గురించి ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 85 సెంటీమీటర్ల పొడవు గల 85 సెంటీమీటర్ల పొడవు గల 85 సెంటీమీటర్ల పొడవు గల ఒక తెరిచిన ఆర్గాన్ పైపును ధ్వనింపచేస్తే ధ్వనివేగము 340 మీటర్ పర్ సెకండ్ అయితే 340 మీటర్ పర్ సెకండ్ అయితే గాలి స్తంభపు కంపన ప్రాథమిక పౌనపున్యం ఎంత? ప్రాథమిక పౌనపున్యం ఎంత? సో వాడు ఏమిచ్చిండు 85 సెంటీమీటర్ల పొడవు గల ఒక తెరిచిన ఆర్గాన్ పైప్. అంటే తెరిచిన గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి యొక్క అనుస్వరాల పౌనపున్యం మనం ప్రాథమిక అనుస్వరము, రెండవ అనుస్వరము, మూడవ అనుస్వర పౌనపున్యాలకు మనకు సమీకరణం రాబట్టినాం కదా. సో తెరిచి ఉన్న గొట్టం మీద మనం ప్రాబ్లం అడిగిండు. సో L ఎంత ఇచ్చిండు 85 సెంటీమీటర్స్ ఇచ్చిండు. L ఎంత 85 సెంటీమీటర్స్. ఇది అదేవిధంగా V ఎంత ఇచ్చిండు 340 మీటర్ పర్ సెకండ్ ఇచ్చిండు. సో ఇది సెంటీమీటర్లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేసుకున్నాము 85 ఓకేనా 85/100 చేసుకోవచ్చు కదా. అప్పుడు ఏమైతే మీటర్లకు మారుతుంది.
సో ఇప్పుడు మనకు ప్రాథమిక తెరిచి ఉన్న గొట్టంలో ప్రాథమిక పౌనపున్యం ఫార్ములా ఏంది? ν1 ఈక్వల్ టు మనకి ఏముంది తెలుసు? v/2l. v/2l ఫార్ములా, ప్రాథమిక పౌనపున్యం ఫార్ములా ఏంది? ν1 ఈక్వల్ v/2l. సో ν1 ఈక్వల్ టు v అంటే ఎంత ఇచ్చిండు వాడు? 340/2l. 2 ఇంటూ l అంటే ఎంత ఇచ్చిండు? 85/100 కదా. సో మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు? 340/85 అంటే చూడండి 85 ఇంటూ 2, 2 5 10, 0 1 2 8 6 1 17, 170. సో 170 ఇది భాగిస్తుంది, ఇటు వస్తే ఏమవుతుంది? గుణిస్తుంది. చూడండి 0 0 క్యాన్సిల్ చేసుకున్నాము. ఓకే 17 ఎక్కం 17, 17 2 34, 0 క్యాన్సల్. సో మిగిలింది 20 ఇంటూ 10. సో ν1 ఈక్వల్ టు 20 ఇంటూ 10. సో ν1 ఈజ్ ఈక్వల్ టు 10 0 0 10 2 20 అంటే ఎంత? 200 హెర్ట్జ్. సో వాడు అడిగింది ఏంది? 330 సెకండ్. గాలి స్తంభపు కంపన ప్రాథమిక పౌనపున్యం ఎంత? దేర్ఫోర్ గాలి స్తంభపు కంపన ప్రాథమిక పౌనపున్యం ν1 ఈక్వల్ టు ఎంత? 200 హెర్ట్జ్. ఈ విధంగా మనకు ఏంది? తెరిచి ఉన్న గొట్టంపై ప్రాబ్లం. ఆల్రెడీ మనం తెరిచి ఉన్న గొట్టంపై మొన్న ఒక ప్రాబ్లం చేసుకున్నాం. ఈ ప్రాబ్లం కూడా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్. సో ఏమైంది? వాడు 80 ఫస్ట్ మనం క్వశ్చన్లో వాడు తెరిచి ఉన్న గొట్టమా మూసి ఉన్న గొట్టమా చూడాలా. ఇక్కడ తెరిచి ఉన్న గొట్టం కాబట్టి సూత్రం ఏముంది? v/2l వచ్చింది. ఒకవేళ మూసి ఉన్న గొట్టం అయితే ఇక్కడ v ఏమైతే 4l వస్తుంది కదా. సో ఆ విధంగా మనము ప్రాబ్లంను చూసి, అంటే క్వశ్చన్ చూసి మనము ఆ ప్రాబ్లం దేని మీద అడిగాడు, అప్పుడు ప్రాథమిక పౌనపున్యం సూత్రం ఏమవుతుంది అని దాన్ని బట్టి చేయాలి. సో l ఈజ్ ఈక్వల్ 85 సెంటీమీటర్ ఇచ్చాడు, v ఈజ్ ఈక్వల్ 340 మీటర్ పర్ సెకండ్ ఇచ్చిండు. సో ఎల్ను 85/100 లోకి మార్చుకున్నాం. సో ప్రాథమిక పౌనపున్యం అడుగుతుంది. ప్రాథమిక పౌనపున్యం తెచ్చిన గొట్టంలో ఫార్ములా ఏంది? v/2l. సో v/2l అంటే v అంటే మనకు ఆల్రెడీ ఇచ్చిండు 340, 2 ఇంటూ l అంటే 85/100. సో మనం దాన్ని కొట్టేసినట్టయితే 340/2 ఇంటూ 85 ఏమైతే 170. 100 అటు పంపిస్తున్నాము. సో 100 పంపిస్తే 0 0 క్యాన్సల్, 17 ఎక్కం 17, 17 2 30, 0 0 340 పోతుంది. మిగిలింది 20 ఇంటూ 10. 20 ఇంటూ 10 అంటే మనకు గాలి యొక్క స్తంభపు కంపన ప్రాథమిక పౌనపున్యం ఎంత? ν1 ఈజ్ ఈక్వల్ టు 200 హెర్ట్జ్. సో ఈ విధంగా మనకేంటి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏంది? ఒక తెరిచి ఉన్న గొట్టము ఇచ్చి ఆర్గన్ పైపుని ఇచ్చి ధ్వనిపై వేస్తే ధ్వని వేగము ఇచ్చి వాటి యొక్క ప్రాథమిక పౌనం ఒకవేళ అడిగితే ఈ విధంగా మనము ఆన్సర్ తీసుకురావచ్చు. ఓకేనా? సో ఇది ఒక రకం. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. అర్థమైంది కదా? ఏదేంది తెరిచిన గొట్టం అంటుండో దాని యొక్క ప్రాథమిక పౌనం అంటుండు. ఆల్రెడీ మనం తెరిచి ఉన్న గొట్టం లాంగ్ క్వశ్చన్ చెప్పుకున్నాం కాబట్టి ఇవి అందుకే ఉపయోగపడుతుంది. వాటి ప్రాథమిక పౌనపున్యము, రెండవ అనుస్వర పౌనపున్యాలు అన్నాడు కదా, అన్నప్పుడు ఈ మనకి ఈ సూత్రాలు అనేది ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఒక మూసి ఉన్న గొట్టంలో ప్రాథమిక పౌనపున్యం విలువ 300 హెర్ట్జ్. ఎంత? ప్రాథమిక పౌనపున్యం విలువ 300 హెర్ట్జ్ అయినా దానిలో మూడవ అనుస్వర విలువ కనుగొనండి. మూడవ అనుస్వర విలువ కనుగొనండి. ఈ క్వశ్చన్ చూడండి, డిఫరెంట్ అడిగిండు. ఒక మూసి ఉన్న గొట్టం, ఇదేంటిది? మూసి ఉన్న గొట్టం. ఇంతకుముందు తెరిచిన గొట్టం మీద ప్రాబ్లం చేసుకున్నాం. అంతకుముందు కూడా మూసి ఉన్న గొట్టం మీద ప్రాబ్లం చేసి వాడు ఏమన్నాడు? ప్రాథమిక పౌనపున్యం ఎంత అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటుండు?
మూసి ఉన్న గొట్టంలో ప్రాథమిక పౌనపుణ్యం విలువ వాడే ఇచ్చిండు. ఎంత? 300 హెర్ట్జ్. ప్రాథమిక పౌనపుణ్యం అంటే మూసి ఉన్న గొట్టంలో ప్రాథమిక పౌనపుణ్యం విలువ న్యూ నాట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు? వాడే ఇచ్చిండు 300 హెర్ట్జ్ అని వాడే ఇచ్చిండు. ఓకేనా? ఇచ్చి వాడేమంటాడు? అయినా దానిలో మూడవ అనుస్వర విలువ కనుగొనండి. అయినా దానిలో మూడవ అనుస్వర విలువ కనుగొనండి. అంటే మూడవ అనుస్వరం విలువ అంటే మూడవ అనుస్వర ప్రాథమిక పౌనపుణ్యం ఎంత అంటుండు. ν3 ఎంత అని అడుగుతుండు. ν3 ఎంత అని అడుగుతుండు. సో ఇది ఏ గొట్టము? మూసి ఉన్న గొట్టంలో. మూసి ఉన్న గొట్టంలో మన ఫార్ములా చూడండి. మూసి ఉన్న గొట్టంలో న్యూ నాట్ అంటే ప్రాథమిక పౌనపుణ్యం విలువ ఎంత వచ్చింది? V/, ప్రాథమిక పౌనపుణ్యం విలువ ఏంది మనకు? V/4L వస్తుంది. అదేవిధంగా ν3 అంటే మూడవ అనుస్వరం విలువ ఏమవుతుంది? 3 × న్యూ నాట్ కదా. అదేవిధంగా ఐదవ అనుస్వరం విలువ ఏమవుతుంది? 5 × న్యూ నాట్. అంటే మూసి ఉన్న గొట్టంలో మనకు వాటి యొక్క అనుస్వర విలువలు ఈ విధంగా వస్తాయి. సో వాడు ఈ V/4L విలువ వాడే ఇచ్చిండు. ఎంత? 300 హెర్ట్జ్ అని వాడే ఇచ్చిండు. అయినా ν3 ఎంత అంటుండు. మరి ν3 ఫార్ములా మనకు ఆల్రెడీ మనం తెలుసు కాబట్టి 3 × మనకు న్యూ నాట్ అని మనకు తెలుసు. ఏంటిది? మూడవ అనుస్వరం విలువ. దేర్ఫోర్ మూడవ అనుస్వర విలువ ఏమని తెలుసు? ν3 ఏమని తెలుసు? 3 × న్యూ నాట్. సో దేర్ఫోర్ ν3 3 × న్యూ నాట్ విలువ ఎంత ఇచ్చిండు? వాడే 300 హెర్ట్జ్ ఇచ్చిండు కదా. 300 హెర్ట్జ్. సో 3 × 9. సో ν3 900 హెర్ట్జ్. అండ్ దాని యొక్క విలువ ν3 మనకు విలువ ఎంత? 3 × న్యూ నాట్ అనేది విలువ అనేది రావడం జరుగుతుంది. సో 3 × న్యూ నాట్. ν3 యొక్క విలువ ఎంత? ν3 3 × న్యూ నాట్. సో ν3 3 × న్యూ నాట్ అంటే న్యూ నాట్ విలువ ఎంత వచ్చింది మనకు? వాడే ఇచ్చిండు 300 హెర్ట్జ్. సో 3 × 9 అంటే ν3 విలువనేమో 900 హెర్ట్జ్. ఒకవేళ దాని సమీకరణం అడుగుతున్నామో ν3 ఎంత? 3 సో ఈ విధంగా రాసి ఈ వరకు యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా వాడు ఏమడిగాడు? ప్రాథమిక పౌనపుణ్యం వాడే ఇచ్చిండు. వాడే ఇచ్చి మూడవ అనుస్వరం విలువ అడిగిండు. మూడవ అనుస్వరం విలువ ఎంత అన్నాడు. మూడవ అనుస్వరం విలువ అంటే మనకు ఆల్రెడీ ఇవి మూసిన ఒకటంలో మొదటి అనుస్వరము, మూడవ అనుస్వరం, ఐదవ అనుస్వరం. ఒకవేళ ఐదవ అనుస్వరం అంటే ఏమవుతుంది? 5 × న్యూ నాట్ అవుతుంది. సో అప్పుడు 5 × 300 వేస్తాం. కానీ వాడు అడిగింది ఏంటి? మూడవ అనుస్వరం అడిగింది కాబట్టి ν3 3 × 300 హెర్ట్జ్. దేర్ఫోర్ ν3 900 హెర్ట్జ్ అవుతుంది. అదేవిధంగా ν3 ఏమవుతుంది? 3 × న్యూ నాట్ విలువ ఏమో సూత్రం ఏమో ν3 300 విలువ. దాని విలువ ఎంత వచ్చింది? ν3 900 హెర్ట్జ్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా ఏంటిది? ఒక మూసి ఉన్న గొట్టం ఇచ్చిండు. ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇది ఒకవేళ తెరిచి ఉన్న గొట్టంలో ప్రాథమిక పౌనపుణ్యం అన్నాడు అనుకో. ఇక్కడ మూసి ఉన్న గొట్టం అన్నాడు. తెరిచి ఉన్న గొట్టంలో ప్రాథమిక పౌనపుణ్యం విలువ 300 హెర్ట్జ్ ఇచ్చిండు. సో అయినా దానిలో మూడవ అనుస్వరం విలువ అంటే ఆడ కూడా ఏమొస్తుంది? 3 × న్యూ నాట్. ఒకవేళ రెండవ అనుస్వరం యొక్క విలువ అన్నాడు అనుకో, ఆడేమవుతుంది? ν2 2 × న్యూ నాట్. అప్పుడు 2 × 300 అవుతుంది. అది తెరిచున్న గొట్టంలో. ఇవేమో మూసిన గొట్టంలో. సో ఇట్లా ఆడ ఫస్ట్ క్వశ్చన్ అనేది మూసున్న గొట్టం ఇచ్చిండా, తెరిచున్న గొట్టం ఇచ్చిండా, ఏ విధంగా ఇచ్చిండో, ఏ విధంగా ప్రాబ్లం ఆడుతున్నా అనేది మనం చూడాలి. ఓకేనా? సో ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది, ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉంది కాబట్టి అవి మనము రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు రేపటి క్లాస్లో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే మనకు ఈ ఫస్ట్ యూనిట్ సంబంధించి మనకు ఫస్ట్ యూనిట్ మొత్తం కంప్లీట్ అయినట్టు. ఇందులోకి వెళ్ళి కంపల్సరీ మనకు 2 లాంగ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి రేపటి క్లాస్లో ఆ 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకొని, సో ఇందులో ఏంటిది? ఫస్ట్ స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి? తెరిచి ఉన్న సాగదీసిన తీగలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి? సాగదీసిన తీగలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి అనే దానికి అదేవిధంగా వాటి యొక్క కంపన నియమాలు, సూత్రాలను కూడా రాబట్టండి అంటాడు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్. సో నెక్స్ట్ ఏంటి? స్థిర తరంగాలు, సాగదీసిన తీగలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి మనం చెప్తాం. ఓకేనా? సో అదేవిధంగా దాన్ని ఆ స్థిర తరంగాల నుంచి నెక్స్ట్ క్వశ్చన్ ఏంది?
తెరిచి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి అనుస్వర పౌనపున్యాలకు సమీకరణాలను రాబట్టండి. రెండో క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఒకటి చూడండి, ఈ మూడిట్లకెళ్ళి మీకు కంపల్సరీ ఒకటి దిగుతుంది, కంపల్సరీ ఒకటి 4 క్వశ్చన్లకెళ్ళి మీకు 2 దిగుతాయి. ఏంటిది? తెరిచిన సాగదీసిన తీగలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, లేదా తెరిచి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, లేదా మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఏంది? విస్పందనాలు అంటే ఏంది? విస్పందన పౌనపున్యానికి సమీకరణం రాబట్టండి, విస్పందన వల్ల ఉపయోగాలు తెలపండి. సో ఈ 4 క్వశ్చన్లకు వెళ్ళి మీకు మారిన ప్యాటర్న్ ప్రకారం ఈ యూనిట్లకి వెళ్ళి 2 లాంగ్ క్వశ్చన్లు తిరుగుతాయి. ఎన్ని? 2 లాంగ్ క్వశ్చన్లు. కాకుంటే మా పాత ప్యాటర్న్ ప్రకారం అయితే 1 లాంగ్ క్వశ్చన్, ఒకవేళ మారిన దాని ప్రకారం అయితే ఈ యూనిట్ నుంచి 2 లాంగ్ క్వశ్చన్లు వచ్చే ఛాన్స్. అంటే మీరు 4 క్వశ్చన్లు తీసుకుంటే 8 2 16. మీరు రాయాల్సింది ఏంది? ఎన్ని క్వశ్చన్లు రాయాలి మీరు? మొత్తము 4 క్వశ్చన్. ఇంతకుముందు 3 క్వశ్చన్లు ఇస్తుంటే 2 లాంగ్ క్వశ్చన్లు రాయాలి కదా, 16 మార్కులు. కానీ ఇప్పుడు మనకు 4 క్వశ్చన్లు ఇస్తుంది. 4 క్వశ్చన్ల ఛాయిస్లో 2 లాంగ్ క్వశ్చన్ రాయాలి. మీకు ఈ 4 క్వశ్చన్లు ఇళ్ళనే చదువుకుంటే ఈ 2 క్వశ్చన్లు ఇళ్ళకెళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 16 మార్కులు మనకి ఈ యూనిట్లోకి వెళ్ళి మనకు కవర్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కదా. 16 మార్క్స్ ఈ యూనిట్లోకి వెళ్ళి మనకు కవర్ అయ్యేది ఉంటుంది. కాబట్టి ఈ యూనిట్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్లు కంపల్సరీ దీని మీద, ఈ యూనిట్ మీద ఫోకస్ చేయండి. రేపటి క్లాస్లో ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతోపాటు కొత్త యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఏ యూనిట్ స్టార్ట్ చేద్దాం అనేది మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.